తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యువ కిషోరం యోగీష్ బాబు గారికి, అదేవిధంగా కులమునందొక్కడు గుణవంతుడుండిన కులము వెలయు అని గుణము చేత వెలయు వనమున మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. గంధపు చెట్టు అడవిలో ఉంటే దాని చుట్టుపక్కల చెట్లు ఆ అడవంతా కూడా సుగంధంతో వికసిస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి వ్యక్తి ఒక కుటుంబంలో జన్మిస్తే ఆ కుటుంబం మొత్తం వాళ్ళ తరతరాలు ఆ వ్యక్తితో పునీతమయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. అట్లాగే అట్టాటి మన జగ్గాపురం గ్రామంలో పేరయ్య గారు వెంకయ్యమ్మ గారికి, తులసి పేరయ్య గారు వెంకయ్యమ్మ గారులకి జన్మించినటువంటి మా తులసి రామచంద్ర ప్రభు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, పోలీస్ అధికారులు, ముఖ్యంగా పోలీస్ విద్యార్థులు, మెరిట్ స్కాలర్షిప్స్కి ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులు, వారిని ఉన్నత స్థానాలకి తీర్చిదిద్దుతున్నటువంటి వారి తల్లిదండ్రులు, ఈ కార్యక్రమానికి ఒక కార్యక్రమం, ఒక దేవస్థానం ఏదైనా కూడా ప్రతిష్ఠించటము, నిర్మించటము, దాతలు తలుచుకున్నప్పుడు అది నిర్వహించటం ఒక గొప్ప కార్యక్రమం. ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని పునర్నిర్మించటము, తిరిగి దాన్ని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. గత 5-6 సంవత్సరాల నుంచి మన పోలీస్ అధికారుల సంఘం గుంటూరు జిల్లాలో ఈ స్కాలర్షిప్స్ కార్యక్రమానికి దూరంగా ఉంది. అట్లాంటి జీర్ణోద్ధరణలో ఉన్నటువంటి అట్లా శిథిలమైపోయినటువంటి ఆ దేవస్థానాన్ని కానీ ఒక నిర్మాణాన్ని కానీ పునఃప్రతిష్ఠించిన విధంగా ఈ యొక్క స్కాలర్షిప్స్ కార్యక్రమాన్ని తిరిగి జీవం పోసి అసోసియేషన్ సభ్యుల్ని వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించినటువంటి మా యువ ఐపీఎస్ అధికారి శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారికి, మిగిలిన సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇందాక మన అడిషనల్ ఎస్పీ గారు హనుమంత్ గారు చెప్తా ఉంటే, అంటే మా హృదయాలన్నీ కూడా మౌనం, నిశ్చలంగా అట్లా సముద్రం అల్లకొల్లోలంగా ఉండే సముద్రం అట్లా నిదానంగా నిశ్చలంగా అట్లా కదలకుండా అయిపోతే ఎట్లా ఉంటుందో మా మనసులన్నీ ఆ రకంగా చేశారు సార్. తమరి అత్యున్నతమైనటువంటి మోటివేషన్ క్లాస్ అది. ఐ నెవర్ హ్యాడ్ సచ్ మీటింగ్ సార్. పేదరికం అనేది ఒక వరం. ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నతంగా ఎదగటం అది పెద్ద, అది కూడా గొప్పే. కానీ ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తి ఉన్నత స్థానానికి రావటం, 10 మందికి సహాయం చేసే పరిస్థితిలో ఉండటం అనేది వారిచ్చినటువంటి సందేశం. తల్లిదండ్రుల గురించి ఎంత అద్భుతంగా ఇచ్చారు. అసలు ఒళ్ళు పులకరించిపోతా ఉంది సార్ ఆ మీటింగ్ వింటా ఉంటే స్పీచెస్. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి అసలు అది వారు తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవమే మనకు ఆశీర్వాదం. వాళ్ళు సంతోషపడటమే అది. మన పోలీస్ పిల్లలందరికీ మనం గత 2 దశాబ్దాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నది ఏంటంటే, ఏ పిల్లలైతే తల్లిదండ్రులను బాధపడకుండా ఉండే పనులు మాత్రమే చేస్తారో వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనేది 100కి 100 పాళ్ళు నిజం. అదే సూక్తి సార్ చెప్పింది. తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలా, వారి పనుల్లో మనం సహకరించాలా. ఇవన్నీ వాళ్ళు మన అభ్యున్నతి కోసం పనిచేసేది ఎవరు? ముఖ్యంగా తల్లిదండ్రులే, ఇంకా వాళ్ళ తర్వాతే ఎవరైనా కూడా. కాబట్టి ఈ పోలీస్ పిల్లలు
ఒక 10వ తరగతి చదివి అయ్యా మా అబ్బాయి 10వ తరగతి పాస్ అయ్యాడు, మా వాడికి హోంగార్డు ఉద్యోగం వేయండి, కానిస్టేబుల్ ఉద్యోగం వేయండి అని దీనంగా అర్థించినటువంటి ఈ ప్రాంగణంలో ఈరోజు వందలాది మంది డాక్టర్లు, వేలాది మంది ఇంజనీర్లు అత్యున్నతమైనటువంటి ఉన్నతమైన చదువులు చదివి ఇతర దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా విస్తరించినటువంటి మన గుంటూరు జిల్లా పోలీస్ విద్యార్థులు, పోలీస్ పిల్లలందరికీ కూడా హ్యాట్సాప్. మీరు కూడా ఆ కోవలోకి రావాలి. దీనికి ముఖ్యమైన కారణం 2008 సంవత్సరానికి పూర్వం మేము ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యేదానికి ముందు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి 10 మంది 15 మంది స్కాలర్షిప్స్ తెచ్చుకునేవాళ్ళు. వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసి ఒక 40-50 మందికి తీసుకొచ్చారు. దాన్ని 280 పైచిలకు స్కాలర్షిప్స్తో ఇదే పోలీసు కళ్యాణ మండపంలో 2009లో నిర్వహించాము ప్రభు గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తూ ఉన్నారు. మన ఐజీ సతీష్ ఐజీ గారు, మన గుప్తా గారు ఇక్కడ మన ఐజీగా చేసినప్పుడు వారు ప్రభు గారు వచ్చే సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలండి మా పిల్లలకి, ఇప్పుడు 6 లక్షలు ఇచ్చారు అన్నారు. ప్రభు గారు ఒకటే అన్నారు, 80% బాక్స్ ఎంతమంది తెచ్చుకుంటే అంత, 10 లక్షలు కాదు 20 లక్షలు, ఎన్ని లక్షలైనా ఇస్తాను అని మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించారు ప్రభు గారు. దాన్ని మేము చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన పిల్లల్ని అందరినీ మోటివేట్ చేసి, పిల్లల తల్లిదండ్రుల్ని 10 సార్లు అందరినీ ప్రోత్సహించి 450 మంది 400 మంది ఈ కళ్యాణ మండపం పట్టక 250 మంది అయ్యేసరికి కళ్యాణ మండపం పట్టపోతే ఒక 7-8 సార్లు పోలీస్ పెరడ్ గ్రౌండ్లో పెట్టాం. ఒక పోలీస్ విద్యార్థులు పేరెంట్స్ వీళ్ళందరినీ కలిపి ఒక 1500 మంది స్ట్రెంత్తో సంవత్సరానికి చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాం. ఇక్కడ మన డీజీపీ నండూరు సాంబశివరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించి వారి ద్వారా 20 లక్షల పైచిలకు స్కాలర్షిప్లు ప్రభు గారి ద్వారా ఇప్పించాం. ఇప్పటికీ 1,10,00,000 రూపాయలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ పోలీస్ పిల్లలు, దట్టు మెరిట్ స్టూడెంట్స్కి మన ప్రభు గారి ద్వారా ఇప్పించడం జరిగింది. మాకు ఈ అవకాశం ప్రభు గారు ఇవ్వటం వల్ల మా పోలీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కూడా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. మాకు మంచి పేరు వచ్చిందంటే కారణం మా ప్రభు గారు, సహకరించినటువంటి అధికారులు, వీరందరికీ కూడా ధన్యవాదాలు.